పేదల కోసం రైతాంగం కోసం పోరాటం చేసిన అమృతలాల్ శుక్లా గారికి జిందాబాద్ సిపిఎం ఆశయాలను నేటి యువత అమృతలాల్ శుక్లా గారి ఆశయాలను జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం కామ్రేడ్ 34వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లాలో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి రైతాంగ ఉద్యమాన్ని సిరిసిల్ల ప్రాంతంలో తీసుకువచ్చి దున్నేవాడిపై భూమి అనే నినాదంతో నిమ్మపల్లిలో మొదలైన పోరాటం మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే టీడీఎఫ్ తరఫున అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి అతి తక్కువ ఖర్చుతో దాదాపు 380 రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యేగా గెలిచిన రెండవ ఎమ్మెల్యే సిరిసిల్ల ఆయన వర్ధంతిని ఈనాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సిపిఎం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, మెట్టి చాకిరీ విముక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, మరి భూస్వాములు, దొరలు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప యోధుడు మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు. అదేవిధంగా ఆయన పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మరి ఆయన ఉపాధ్యాయ వృత్తిని సైతం వదులుకున్నటువంటి గొప్ప త్యాగశీలి అమృతలాల్ శుక్లా గారు. మరి ఆయన ఇక్కడ ప్రజల సమస్యలపై 1956 నుండి 61 వరకు ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, పేద ప్రజల పక్షాన అసెంబ్లీలో కూడా గలమెత్తినటువంటి గొప్ప నాయకుడు అమృతలాల్ శుక్లా గారు. మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం నేటి ప్రజలందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూసుకున్నట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి ఒకప్పటి లాగానే ఇప్పుడు కార్మిక హక్కులను హరించే విధంగా రైతాంగం మీద భారాలు, పేద ప్రజల మీద భారాలు మోపే విధంగా ఆ విధానాలు అవలంబిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు అమలు చేయకుండా మరి మోసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా మరి ఆనాటి అమృతలాల్ శుక్లా గారి పోరాట పటిమతో అందరం కూడా పోరాటాలు కొనసాగించి ప్రజల హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి ఉందని గుర్తు చేస్తూ మరొకసారి కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారికి ఘనంగా విప్లవాజోలు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము, జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అమృతలాల్ శుక్లా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరవీరుల స్తూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమృతలాల్ శుక్లా గారి 34వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. అమృతలాల్ శుక్లా గారు మరి తన టీచర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని బడుగు బలహీన వర్గాల కోసం భూమి కొరకు, భుక్తి కొరకు దున్నేవాడికే భూమి రావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అమృతలాల్ శుక్లా గారు. మరి ఆయన పోరాటం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరంకుశంగా వివరిస్తున్నటువంటి దొరలు, అట్లాగే రజాకారులను కూడా గడగడలాడించినటువంటి మహావీరుడు. ఆయన పోరాటం వలన ఇక్కడ చాలా మంది పేదలు, రైతులు, బలైన వర్గాలు దొరల నుండి విముక్తి కావడం జరిగింది. మరి ఆయన కూడా మన సిరిసిల్ల నియోజకవర్గానికి మరి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. మరి ఆ రోజుల్లో 380 రూపాయలతోటి మరి ఎమ్మెల్యే గెలిచిందంటే ఆయన మీద ప్రజలు ఎంత అభిమానంతో మరి వాళ్ళ ప్రజల సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన గెలిపించడం జరిగింది. మరి ఈనాటి రాజకీయాలు చూసినట్టయితే మరి ఇప్పుడు ఒక కౌన్సిలర్ గెలవాలన్నా కూడా దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు ఈ రాజకీయాలలో జరుగుతూ ఉన్నాయి. దాని వల్లనే ఈ రోజు మళ్లీ మరి ఆయనే ఏ రకంగా పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల గురించి పోరాడిన వ్యక్తి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి ఆ విధంగా రాజకీయాల గురించి ఈ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు సిద్దం కావాలని, ఎందుకంటే ఈ పెట్టుబడిదారీ రాజకీయాలతోటి ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది. మరి దాని వలన
ఏదైతే వాళ్ళు పైసలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారో మళ్ళీ పైసలు సంపాదించుకున్నందుకే మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మరి రాబోయే కాలంలో కమ్యూనిస్టులను ఎన్నుకొని మరి రాజకీయంగా మళ్లీ అసోటి దిశగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎర్ర జెండా అంటే అందరికీ తెలుసు. కాబట్టి ఆ దిశగా మళ్ళా మనం ఆలోచించి రాజకీయాల్లో ఎన్నికలలో మరి ఎర్ర జెండాకు అండగా నిలవాలని రాబోయే కాలంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమృతలాల్ శుక్లా గారి ఆశయాలతోటి ముందుకు పోయి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.